శ్రీ సంజీవదేవ్ ఆత్మకథ తుమ్మపూడి 15వ భాగం 19/9/28వ అధ్యాయం. ఉత్తర సరిహద్దులు, ప్రజలు, పరిస్థితి. ఆయన హిమాలయాలకు వెళ్ళాడు. అక్కడ వెళ్ళిన ఆల్మోరా గురించి, మాయావతి అనేటువంటి చోట వివేకానందుడు వారు వెళ్ళి అక్కడ తపస్సు చేసి ఆ ప్రదేశం చాలా గొప్పగా ఉంటుందని, అక్కడ ఒక గొప్ప ఆశ్రమాన్ని నిర్మించి అద్వైతాశ్రమంగా దానికి పేరు పెట్టి అక్కడ జనానికి వైద్య సేవలు, విద్యా సేవలు చెయ్యాలని, రామకృష్ణ మిషన్ తరపున అది నిర్వహించాలని, ప్రబుద్ధ భారత్ అనేటువంటి ఒక చక్కని మాసపత్రికను తేవాలని ఆయన ఆదేశిస్తే, ఇంగ్లాండ్ వాళ్ళు అయినటువంటి ఇద్దరు భార్యాభర్తలు అక్కడ ఆ కార్పయ ఏర్పాట్లన్నీ చేసి దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. రాత్రే ఆ వ్యాసం కూడా రాసి పంపారు, మీ అందరికీ చూసే ఉంటుంది. ఉత్తరంగా వెళ్ళే మార్గం గుండా పోతున్న పాంధులను, బాటసాలను చూస్తుంటే నేను కూడా ఉత్తరంగా కొన్ని మైళ్ళు ప్రయాణం చేసి రావాలని కోరిక దృఢమైపోయి, ఈ ఋతువులు మానస సరోవరానికి, కైలాసానికి పయనించటానికి పనికి రావు. కనీసం వాటి మధ్యలో మార్గంలో ఉన్న అస్కోటా వరకై ప్రస్తుతానికి వెళ్ళి రావాలనుకోరు. మాయావతి నుంచి అస్కోటా దాదాపు 50 మైళ్ళు. అస్కోట ప్రయాణానికి గుర్రం, మనిషి సంసిద్ధమయ్యాయి. ఉదయం బయలుదేరాము. గుర్రాన్ని ఎక్కబోయే ముందు అది నా వైపు పరిశీలించి చూసి సకిలించింది. గుర్రపు మనిషి లాల్ చంద్ అన్నాడు, ఈ గుర్రం నేనంటే ఇష్టాన్ని చూపిందని. మాయావతి నుంచి లోహా ఘాట్ బౌడు మరి కొంత సమతలం, మరికొంత ఎక్కుడు దిగుడు మార్గం సెలయేళ్లతో, దేవదారు వృక్షాలతో మనోహరంగా కనుక ఈ ఊరికి లోహా ఘాట్ అనే పేరు వచ్చి, పూర్వం ఇది మిలిటరీ కంటోన్మెంట్, సామాన్లు అమ్మే బజారు, సబ్ పోస్ట్ ఆఫీస్ మొదలైనవి అన్నీ ఈ ప్రాంతంలో ఇదొక చిన్న బస్తీ. లోహఘాట్ మేము ఆగకుండా బయలుదేరాం. నేను గుర్రం మీద ముందు వెళుతుంటే లాల్చంద్ సామాన్ తీసుకొని వెనక వస్తున్నారు. లోహఘాట్ నుంచి మోరా ఖాన్ మీదుగా ప్రయాణం సాగించాం. పర్వత మార్గంలో ఎప్పుడూ కూడా ఆరోహణ అవరోహణలు ఉంటూ ఉంటాయి, ఎక్కడం దిగడం. మధ్య మధ్య తేయాకు తోటలు కూడా తగిలాయి. మోరా ఖాన్ నుంచి 13 మైళ్ళ దూరం వరకు లోతైన దిగుడు. 3 మైళ్ళు దిగిన తర్వాత చాగ్రి అనే చిన్న నది, దాని మీద కుయ్య వంతెన. ఆ వంతెన దాటిన తర్వాత దట్టమైన చెట్ల వనంలో గుండా నల్లని నీడల మధ్యగా సుందరమైన మార్గం. మరి 3 మైళ్ళ దూరం వరకు సమతల. తర్వాత చీరా అనే గ్రామం. మాయావతిలో ఉదయం బయలుదేరి ఇప్పటికి 12 మైళ్ళు వచ్చాం. 12 మైళ్ళు మామూలు 10 మైదాన ప్రదేశంలో అయితే గుర్రం మీద 1 గంటలో రావచ్చు. కానీ పర్వత మార్గంలో గుర్రాన్ని ఎంత వేగంగా నడప ప్రయత్నించినా 12 మైళ్ళు 5-6 గంటలు బట్టి చీరా గ్రామం చేరుకునే వరకు మధ్యాహ్నం 12. దగ్గరున్న డాక్కు బంగళాలు దిగి మాయావతి నుంచి వెంట తెచ్చుకున్న రొట్టెలు, పళ్ళు వగైరా నేను లాల్చందు తిని గుర్రాన్ని పచ్చికలో వదిలి కొంచెం విశ్రాంతి తీసుకొని ఇక్కడికి దగ్గరలో కింది భాగంలో సరయూ నది సన్నని రూపంలో ప్రవహిస్తుంది. ఇదే సరయూ నది. పర్వత ప్రాంతాలు దాటి మైదానాల్లోకి దిగి అయోధ్య మీదుగా వస్తుంది. ఇంత కంటే ఎక్కువ విశాలమైన రూపం. మధ్యాహ్నం 2 గంటలకి మళ్ళీ మొదలుపెట్టాం ప్రయాణం. ఇక్కడి నుంచి రాత్రికి కోరానా అనే గ్రామం చేర. 10 మైళ్ళు ప్రయాణం చేసి అక్కడ సరయూ నది దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటే ఆనందించి బాంగ్రీ నది వచ్చి సరయూతో ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ తిరిగి సరయూ కొంత దూరంలో ఉన్న కాళీ నదిలో కలుస్తుంది. ఇక్కడ నుంచి ఈ ప్రవాహాన్ని శారదా నది అంటారు. నదీ ప్రవాహాలు విచిత్రమైనవి. ఎక్కడో నిర్జల పర్వతాల్లో జన్మించి క్రమేణా జనాంతాలలో ప్రవహించి మనుషులకు, పశువులకు, పక్షులకు, వృక్షాలకు దాహాన్ని తీర్చడమే కాక ఆహారాన్ని కూడా అందిస్తాయి.
నిజంగా ఆ జలం అంటే ప్రాణ ద్రవమే కదా. చీకటి పడక ముందే గోర్నా డాక్కు బంగాళా చేయడం. లాల్చంద్ ఆ రాత్రి చపాతీతులు చేసి అందులోకి బంగాళాదుంప కూర చేశారు. హిమాలయాల్లో ప్రతి చోట బంగాళాదుంప పంట ఎక్కువ. హిమాలయపు బంగాళాదుంపలు లావుగా, తింటుంటే పొడి పొడిగా రుచిగా ఉంది. ఆ రాత్రి అవి తిని పడుకున్న విపరీతంగా చలి. బంగాళా కాపలాదారు కొన్ని ముద్దులు తెచ్చి మేము పడుకున్న తోటికి దగ్గరలో నిప్పు అంటించారు. అవి బాగా మండసాగాయి. కొంతసేపటికి ఆ మండే జ్వాలలను పాండవించే వాటి శిఖరులు చూస్తూ పడుకో. సృష్టిలో నీరు ఎంత ఉపయోగమో నిప్పు అంత ఉపయోగం. నీరు నిప్పు ఈ రెండు కలిసి ఎంత పనైనా చెయ్యగలవు. నీరు నిప్పు కలిసే కదా రైలు బళ్లను పరిగెత్తించేది. మనిషికి వేడెక్కినప్పుడు చల్లని నీరు మనిషిలోని వేడిని తీసేసి చల్లబరిచి హాయినిస్తుంది కదా. మనిషికి చలేసినప్పుడు నిప్పు మనిషిలోని చలి పరిమార్చి వేడిని కలిగించి హాయినిస్తుంది. నీరు ఆహారాన్ని పండిస్తే నిప్పు ఆహారాన్ని పండిస్తుంది. నీరు నిప్పు కూడా మానవుడికి మేలు చేసిన విధంగానే కీడు చేస్తాయి. ఈ రెండు కూడా ప్రాణాన్ని రక్షించినట్టే భక్షిస్తాయి. నీరు నిప్పు నిర్మూలనాత్మకాలు. ఈ విధమైన ఆలోచనలతో ఆ ఎముకలు కరిగించే చలిలో, ఆ మంటల వెచ్చదనంలో ఎప్పుడో నిద్రపట్టి తెల్లవారి వరకు నిద్ర మెలుకువరాల. లేచి చూస్తే లాల్చంద్ లేచి నిప్పుల మీద తేనీరు కాస్తున్నాడు. పాలు లేకుండానే మంటలు ఆరిపోయి నిప్పులు మాత్రమే మిగిలినందు ఉదయాన మళ్ళీ చలి ప్రారంభమై ధైర్యంతో చలిని విదిరించి కప్పుకున్న రగ్గులు లాగేసి నిర్భయంగా చలిని లెక్క చేయకుండా బయటికి వచ్చారు. ఈ సాహస చర్య మూలంగా కొంత చలి తగ్గిపోయి. చలిలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే వణికే వాళ్ళ చలి మరీ వణికిస్తుంది. ఎదిరించే వాళ్ళని అంతగా ఏం చెయ్యదు. పాలు లేని తేనీరు. లాల్చంద్ కాసిన పాలు లేని తేనీటిలో తాగి ఉదయానంతరం మళ్ళీ ప్రయాణం ప్రారంభం. చాలా చలిగా ఉంది. శిఖరాలు కనపడగానే పొంగమంచు కమ్మేసి ఉంది. లోయలు కనపడకుండా కూడా పొగమంచు ఉదయ సూర్యరశ్మికి ధూమ్ర వర్ణాన్ని దాల్చి తెరలను దించేసి చెట్లు సగం కనిపించని మేలు ముసుగులు ధరించాయి. అటువంటి మనోహర వాతావరణం గుండా నడుస్తున్నాం మేము. సూర్యుడు పైకి వచ్చిన కొద్దీ పొగమంచు పలసబడి ప్రకృతిలోని రూపాలు అస్పష్టత నుండి స్పష్టతలోకి రూపాంతరం చెందాయి. నెమ్మదిగా గుర్రాన్ని నడుపుకుంటూ దగ్గరలోని సెలయేళ్ల అందాన్ని, దూరాన ఉన్న పర్వత శిఖరాల ఆనందాన్ని సాగిపోతున్నాం. చెట్లు గుట్టలు దాటి ఈ శీతల వాతావరణంలో ఎండ ముదిరిన కొద్ది ఆనందం పెరుగుతో. మనిషికి వేడి ఇష్టమా చల్లదనం ఇష్టమా అనే ప్రశ్న వేస్తే ఏది ఇష్టం కాదు. అధిక పరిమాణంలో రెండూ ఇష్టమే, తగిన పరిమాణాలు. మనిషికి చల్లదనం ఇష్టమే కానీ అపరిమితమైన చలి భరించలే. వెచ్చదనం ఇష్టమే కానీ అపరిమితమైన వేడి కూడా ఇష్టం. ఈ రెండు కూడా పరస్పరం వ్యతిరేకమైన పరిస్థితుల మీద ఆధారపడి. చలివేస్తున్న వాతావరణంలో ఎవ్వరూ చల్లదనం కోరుకోరు. వేడి వాతావరణంలో ఎవరు వెచ్చదనం కోరరు. వీరుల గోరనా నుంచి 7 మైళ్ళు ప్రయాణం చేసి 10 గంటల ప్రాంతంలో పిథోరాగఢ్ చేరారు. పిథోరాగఢ్ ఒక మాదిరి చిన్న బస్తీ. ఇక్కడ విదేశీ క్రైస్తవ మసీదులు కూడా చాలా ఉన్నాయి. పిథోరాగఢ్ ఇటువైపు కొంచెం ప్రాముఖ్యం గల ప్రదేశం. పూర్వం రాజా రామచంద్ర సైన్యం, రాజా గోపి మానచంద్ర సైన్యాలు ఇక్కడ ఘోరాహోరీగా పోరాడి రక్త నదులు ప్రవహింపచేసి వాళ్ళ ఎముకల పోగులు గుట్టలుగా ఇక్కడే వదిలారు. అందుకే ఈ స్థానం పేరు పిథోరాగఢ్, అంటే వీరుల కోట. పిథోరాగఢ్లో ఆగి లాల్చంద్ చేసిన పులగం కిచడీ తిని కొంచెం సేపు విశ్రమించి
మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బయలుదేరి దారిలో గుర్రం కొంచెం అవస్థ పెట్టసాగింది. దానికి ఎప్పుడైనా కాలు గిట్ట నొప్పేస్తుందని దాని నొప్పిని గుర్తించి గుర్రం దిగి దానికి కొంచెం విశ్రాంతి ఇస్తే దాని నొప్పి పోతుంది కనుక నేను అదే మాదిరి చేసి తర్వాత మళ్ళీ ఎక్కి ప్రయాణం మొదలుపెట్టి ఇక బాగానే నడిచింది. సైకిల్ మీద ప్రయాణం చేసేవాళ్ళు దారి సరిలేకపోయినా దారిలో నీటి మడుగులు అడ్డం వచ్చిన సైకిల్ నుంచి దిగి సైకిల్ తాము ఎత్తుకొని తీసుకుపోతున్నారు. అలాంటి ఇంతవరకు తమకు సైకిల్ మోస్తే తాము ఇప్పుడు సైకిల్ మోస్తారన్నమాట. మరి గుర్రం విషయంలో కూడా అదే జరిగే అవకాశం లేదు. మనిషి మోయాల్సిందే కానీ మనిషి దాన్ని మోయలేడు. అది నడవలేనప్పుడు దాన్ని దిగి జాలితోనో కోపంతోనో దాని వైపు చూస్తూ కూర్చోవాలి. కానీ సైకిల్ వాహకుడు చేసిన విధంగా ఎవడు చెయ్యలేరు. చీకటి పడేసరికి 10 మైళ్ళు పూర్తి చేసి షత్గర్ అనే గ్రామం చేర. ఆ రాత్రి అక్కడ అచ్చగా బంగాళాదుంపలు కాల్చి తిని పాల్లేని తేనీళ్లు తాగి నిద్రపోయి దగ్గరలో ముద్దుల మంట వేసి లాల్చంద్ తన సొంత గాథ చెప్పారు. పొద్దుపోయే వరకు అతని 25 సంవత్సరాల వయసు, ఇంకా అవివాహిత. ఆ హిమాలయ ప్రాంతంలో లేత వయస్సులోనే పెళ్ళిళ్ళు జరుగుతాయి. కానీ ఎందుకనో ఇతనికి 25 ఏళ్ల వరకు వివాహం కారణం అడిగితే నవ్వుతాడే కానీ జవాబు చెప్ప. సాధువులతో కలిసి పోవాలని ఉన్నదా అంటే లేదని కూడా జవాబు చెప్పు. తన తండ్రికి 2 భార్య, ఇద్దరు ఎప్పటికీ ఒక ఇంట్లోనే ఉంటారు. తను పెద్ద భార్య కొడుకు. తన సవిత తల్లికి పిల్లలే, కొద్దిగా పొలము. కానీ ఆ పొలం మీద వచ్చే ఆదాయంలో భక్తి గడవక ఈ గుర్రాన్ని తిప్పుతున్నారు. తన సొంత తల్లి సవతి తల్లి ఎంతో అనుకూలంగానే ఉంటారు. సవతి తల్లికి పిల్లలు లేనందు తమను చూసి అసూయ పడక తమని తమ సొంత పిల్లలుగా చూసుకుంటుందని. తండ్రి ఏమీ పని చేయక సోమరిగా తిరుగుతూ జోదాలు ఆడతారు. నేను అన్నాను, మీ తండ్రి 2 సార్లు 2 భార్యను చేసుకుంటే నువ్వు ఒకేసారి ఆ 2 భార్యలు చేసుకునే నిమిత్తం అటువంటి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఇప్పటి వరకు వివాహం చేసుకోకుండా ఉన్నావా అని దీని అర్థం అతనికి సరిగా బోధపడలేదు. పెద్దగా నవ్వారు. ఉదయాన్నే లేచి పెందలాడి చలి లెక్క చేయకుండా బయలుదేర. ఇక్కడకు ఆస్కోట 17 మైల్. సాయంత్రానికి అక్కడ ఆస్కోట చేర. మధ్యలో 9 మైళ్ళలో సింగిలి ఖాన్ అనే మజిద్. గుర్రాన్ని సాధ్యమైనంత త్వరగా నడిపించే ప్రయత్నం చేశారు. చేతిలో బెత్తం ఉంది కానీ మాయావతిలో గుర్రం ఎక్కింది మొదలు ఈ 35 మైళ్ళ మార్గం బెత్తంతో గుర్రాన్ని కొట్టాల్సిన అవసరం రాల. కానీ పెందరాలే చేరాలనుకొని ఆరాటంతో దేన్ని అప్పుడప్పుడు బెత్తంతో చిన్నగా కుట్టేవాడు. మనసులో బాధపడుతూనే దర్వేశం. కానీ అది అంత మంచి పద్ధతి కాదేమో. మనసులో జాలి ఉంటే కొట్టకుండా ఉండాలి. కొడుతున్నప్పుడు జాలి పడకూడదేమో. ఈ ధర్మచింతనకు అవకాశం లేదు. త్వరగా ఆస్కోట చేరాలన్న ఆరాటం. 29వ అధ్యాయం. హిమాలయాల్లో దిగంబరుల జీవితం అంతర్జగత్తు అందించే అమందానం. చీనాలో హుయాన్సాంగ్ మూలం దగ్గర ప్రారంభమై చీనాలో హౌయాంగ్ సో మూలం దగ్గర ప్రారంభమై ఆసియా మైనర్ బాస్ఫరస్ ప్రాంతంలో ముగిసిన 5000 మైళ్ళ పొడవైన ఆసియా పర్వతాలలో ఒక చిన్న భాగం మాత్రమే హిమాలయాలంటే. పశ్చిమ ఉత్తర దిశలో సింధు నది నుంచి తూర్పున బ్రహ్మపుత్ర నది వరకు హిమాలయాల పొడవు వాయువ్య మార్గానుసారం 1400 మైల్. మధ్య ఆసియా పీఠభూముల దక్షిణ భాగం బలీయంగా బ్రద్దలవటం ద్వారా హిమాలయాలు ఉద్భవించాయని భూగర్భ శాస్త్రజ్ఞుల అంచనా. వీరి అంచనా ప్రకారం హిమాలయాలు 7 కోట్ల సంవత్సరాల నాడు టెర్షియరీ కాలమనే కర్బన యుగంలో జన్మించినట్టు. ఇప్పుడు హిమాలయాలున్న చోట ఆ కాలంలో టెథీస్ అనే మహా సముద్రం ఉండేదని.
తూర్పు నుంచి సిక్కిం, భూటాన్, నేపాల్, కుమావు, గడ్వాల్, కాలంగడ, కులు, కాశ్మీర్ ప్రాంత ఈ హిమాలయ భూములు. వీటిలో కుమావు హిమాలయాలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనలో నేను చేరుకున్న అస్కోడా దక్షిణంలోని మైదానాలకు, ఉత్తరంలోని టిబెట్కు దాదాపు మధ్య. అస్కోటాలో ఒక రాజకుటుంబం పూర్వం నుంచి ఉంది. వీరిని రాజా బాడ్ అంట. వీరు హిందువు. వీరి కులదైవం శ్రీశైల మల్లికార్జున. ఆంధ్రదేశంలో శ్రీశైల మల్లికార్జున సుదూరంలోని హిమాలయ క్షత్రులకు ఈ సంబంధం ఏ విధంగా ఏర్పడిందో నాకు తెలియదు. ఇది చరిత్రకారుల పరిశోధన చేయాల్సినది. అస్కోటా ప్రాంతపు పర్వతాలన్నీ అరణ్యమై, ఓక్కు వృక్షాలు, దేవదారు ఇంకా వనస్పతితో నిండిన బ్రహ్మాండమైన అరణ్యం. పులులు పుట్టిల్లు ఈ ప్రాంతం. అవి పశువులను మాత్రమే కాక వీలైనప్పుడు మనుషుల్ని కూడా నంజేస్తాయి. ఇక్కడ అందుకనే ఎవరు రాత్రులు ఇంట్లోంచి బయటికి రారు. అస్కోటా అరణ్యంలో గొప్ప విశేషం ఏమిటంటే ఈ అరణ్యంలో నగ్న శరీరాలతో ఉండే అడవి మనుషులు ఉంటారు. వీళ్లను రాజీలు అంటారు. ఇక్కడ సంస్కృతి సభ్యతలు విస్తరించిన ఈ 20వ శతాబ్దంలో కూడా సభ్య సమాజంలో సంబంధం లేదు. నగ్న జీవి శరీరాల అడవి మనుషులు ఉండటం వింతగానే ఉంది. వీళ్ళు ఇప్పటికీ ఆకులు, పళ్ళు, కందమూలాలు, జంతువులు మొదలైన వాటినే తింటారు. వీళ్ళలో ఒక శిల్పం సాంప్రదాయంగా వస్తుంది. అది కొయ్య పాత్రల పూజాల రూపంలో అందంగా తయారు చెయ్యాలి. వికాసం చెందని వాళ్ళు మొరటైన పనిముట్లతో ఇంత అందమైన కొయ్య పూజ ఎలా చెయ్యగలుగుతారు? ఆశ్చర్యం వేస్తుంది ఆ పాత్రలు చూస్తే. అటువంటి నాజూకైన పాత్రలు చేసే శిల్పులు అటువంటి అనాగరికమైన జీవితాలు ఎలా గడుపుతున్నారు? ఎందుకో తెలియదు. వీళ్ళు సాధారణంగా అరణ్యవాసాలను బయటికి వచ్చి ప్రజలకు చాలా సిగ్గుపడతారు. ఆకృతులు టిబెటన్ ఆకృతులు, వీసం గడ్డం వత్తుగా పెరగవు. మంగోలియన్ వైఖరి. వీళ్ళు ప్రజలకు పెద్దగా ఏమీ హామీ చేసిన దాఖలా లేదు కూడా. వీళ్ళంటే ప్రజలకు భయం కూడా. వీళ్ళ నమ్మకం ప్రకారం ఇక్కడుంటున్న రాజకుటుంబపు కోట ప్రభుత్వం ఒకప్పుడు తమదే అని. అందుకని ఈ రాజకుటుంబం మీద ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉంటారు. వీళ్ళకు సంబంధించిన మరో వింత విషయం ఏమిటంటే తాము తయారు చేసిన కొయ్య పాత్ర తెల్లవారుతుండగా సమయాన్ని గ్రామాలకు తెచ్చి ఒక ఇంటి బాకిలి ముందు ఒక్కో పాత్ర ఉంచి ఈ అడవి మనిషి గోడ చాటున దాక్కుంటారు. ఇంటి వారు లేచి ఆ కొయ్య పాత్రలో ధాన్యం పోసి లోపలికి వెళ్తారు. అంతటితో ఈ అడవి మనిషి పాత్రలోని ధాన్యాన్ని తమ సంచుల్లో పోసుకొని పాత్రలు అక్కడే వదిలి వెళ్ళిపోయి, అంటే ధాన్యం తీసుకొని పాత్రలు అమ్మినట్టు లెక్కలమాట. అంటే ఇది నిత్యం జరగదు. ఎప్పుడైనా ఈ అడవి మనుషుల సభ్య మానవులుగా చెయ్యాలి. ఇక్కడి క్రైస్తవ మిషనరీ ప్రభుత్వం కూడా విపరీత ప్రయత్నాలు చేస్తారు. పాఠశాలలు పెట్టి అక్షరాక్షరం చెయ్యాలని, వీళ్ళ చేత బట్టలు కట్టించి నగ్నత్వాన్ని రూపుమాపాలని, వీళ్ళ చేత సేద్యం చేయించాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిని చేసేవారు వాళ్ళలో అనువంశంగా వస్తుంది. ఈ దారు పాత్ర శిల్పం నశిస్తుందేమో. అనాగరికులుగా ఉంటూ నాగరిక శిల్పకార్యాలను చేస్తున్న వాళ్ళు నాగరికులుగా మారేసరికి ఆ శిల్పం రూపుమాసిపో. అస్కోటాలో వారం రోజుల పాటు రాజకుటుంబం వారి అతిథి గృహంలో వారి అతిథిగా ఉంది. అడవి మనుషులను చూసే అవకాశం కూడా వారే ఏర్పాటు చేసి చుట్టూ ఉన్న కొండలు, లోయలు, అరణ్యాలు చూపించి నేను ఎక్కొచ్చిన గుర్రం యజమాని లాల్ చందు నేను అస్కోటా చేరిన మర్నాడే మరో బాడుగ దొరక్క వెళ్ళిపోయి తమ కులదైవం అయిన శ్రీశైల మల్లికార్జున్ దేశమై ఆంధ్రదేశం నుండి వచ్చానని నన్ను ఇక్కడి అస్కోటా రజకుటుంబం ప్రత్యేక ప్రేమతో ఆదరించి ఒక ఉదయం అస్కోటా రాకుటుంబం వారి నుంచి సెలవు తీసుకొని
గుర్రం మీద మళ్ళీ బయలుదేరి వచ్చిన దారిలే కొండల గుండా, లోయల గుండా, చెట్ల గుండా, మొదల గుండా సెలయేళ్ల సంగీతాలు విని నీలాకాశంలో ఎగిరే గద్దలు, తేలిపోయే తెల్లని దూది మబ్బులను చూస్తూ ఆస్ఫోట ముఖంలోని విశేషాలు గుర్తు తెచ్చుకుంటూ 2 రోజుల పాటు ప్రయాణించి ఉదయానికల్లా మళ్ళా మాయావతి చేరారు. గుర్రం మీద ఎగుడు దిగుడు దారుల గుండా ప్రయాణం చేసి వచ్చినందుకు శరీరం కొంచెం బడలికగా ఉండి ఏం తినలేక కాస్త కాటేరీలు తాగి మంచం ఎక్కారు. పగలే మంచి నిద్ర పట్టింది. నిద్ర లేచేసరికి మధ్యాహ్నం దాటి. లేచి చూస్తే ఆశ్రమంలో కొంచెం సందడి. ఎవరో అమెరికన్ అతిథులు వచ్చారని తెలిసి నేను లేచి స్నానం చేసి ఏమీ లేకుండా కొట్టి బంగాళాదుంప కూర తిని టీ తాగి పవిత్రానంద గదికి వెళ్తే అక్కడ ఎవరు లేరు. అక్కడి నుంచి దిగి 2వ ఇంట్లోకి హాల్లోకి 2 అమెరికన్ పురుషులు నడి వయస్సు వాళ్ళు హాలులో ఆసీనులై ఉన్నారు. వారి దగ్గర పవిత్రానంద ఆశ్రమ ప్రెసిడెంట్ అయిన వీరేశ్వరానంద కూర్చొని నన్ను అమెరికన్లకు వాళ్ళకి నాను పరిచయం. ఫిలడెల్ఫియా వాసులు వారు. ఒకరు మనోవైజ్ఞానికుడు, 2వ వాడు గ్రంథకర్త. అమెరికాలోని రామకృష్ణ మిషన్ కేంద్రాలతో వీళ్లకు సంబంధం. భారతదేశం పర్యటనకు వచ్చి మాయావతి చూడాలని వచ్చారు. అందరం కలిసి ఆ సాయంత్రం ఆశ్రమానికి చెందిన తోటలు, దొడ్లు, పశుశాలలు, ఆసుపత్రి అన్నీ చూశాం. అమెరికన్లు 2 ఇక్కడ అన్ని ఏర్పాట్లను చూసి ఎంతగానో సంతృప్తి, సంతోషం చెందారు. ప్రపంచంలోని సాంస్కృతిక కేంద్రాల్లో ఇది ఒకటని ప్రశంసించి తమ స్వదేశం బదిలి ఇక్కడికి వచ్చి ఈ మాయావతిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని ఉందన్నారు. వెనక ఒక అమెరికన్ యువ రచయిత ఫ్రాంక్ అలెగ్జాండర్ అనే ఆయన ఈ ఆశ్రమంలో చాలా కాలం ఉన్నాడట. ఆయనే ఇన్ ది అవర్స్ ఆఫ్ మెడిటేషన్ అనేటువంటి అంతర్దృష్టి గల పుస్తకాన్ని రచించి ప్రబుద్ధ భారత్లో మాంక్ తేజనారాయణ అనే కల్పిత పేరు చాలా వ్యాసాలు రాశారు. 1911లో ఆయన ఇక్కడ ఉంటూ ఈ ఆశ్రమం పరిచరించిన వివేకానంద జీవితాన్ని రచించడంలో ఎంతో తోడ్పడ్డారు. తర్వాత అమెరికాకు తిరిగి వెళ్ళి అక్కడే లేత వయస్సులో శరీరాన్ని వదిలేశారు. ఈ అలెగ్జాండర్ గురించి తాము విని ఉన్నామని అన్నారు ఆ అమెరికన్. విశ్వజనీన 1-2 రోజుల తర్వాత ఈ అమెరికన్లతో గడిచింది. భారతదేశంలోని ఉత్తర భాగానికి దక్షిణ భాగానికి ఉన్న భేదం వాళ్లకు తెలియదు. ఒక రోజున ప్రసంగవశాత్తు ఈ విషయం వచ్చిన ఈ 2 భాగాలు, ఈ రెంటిలోని ప్రజల భాషలకు ఉన్న భేదాలు వాళ్లకు తెలియజెప్పి ఈ ఆశ్రమంలో ఉన్న వాళ్ళని ఉత్తర భారతానికి చెందిన వాళ్ళే అని, నేను మాత్రమే దక్షిణ భారతానికి చెందిన వాళ్ళని గర్వంగా చెప్పాను. అక్కడ కూర్చొని ఉన్న పవిత్రానంద నేను చెప్పిన దాన్ని వ్యతిరేకిస్తూ తాము బెంగాలీలం, ఉత్తర భాగానికి కాక తూర్పు భాగానికి చెందిన వాళ్ళం కనుక తమను ఔత్తరాహుల్లో చేర్చరాదన్నారు. అందరూ నేను అన్నాను, బెంగాలీలు తూర్పు భాగమైన ఉత్తర భారతదేశంలోని తూర్పు భాగమే కనుక బెంగాలీలు కూడా ఔత్తరాహులే. ఆ వరుసకు వస్తే మేము కూడా దక్షిణ భారతంలోని తూర్పు భాగంలోని వాళ్ళమే అని అందరం నవ్వుకొని ఏ భాగానికి చెందితే మనమంతా భారతీయులమే కదా అని తిరిగి అమెరికన్ల వైపు చూసి మనమంతా భూగోళ వాసులమే కదా అన్న ఈ విశ్వజనీన దృష్టిని పోషించుకోవాలి. ఈ చిన్న వయసు నుంచి విభజించి చూడటం కాక కలిపి చూడటం నేర్చుకో అన్నారు అమెరికన్లు నన్ను. అమెరికన్లు తలకు పోరు స్టేషన్ గుర్రాల మీద బయలుదేరి వెళ్ళిపోయారు. 2 రోజుల పాటు వాళ్లతో సందడిగా గడిచింది. వారితో అలవాటైన కాలాన్ని మళ్ళీ వాళ్ళు లేని పద్ధతిలో కొనసాగి ఏకాంత సేవ ఎంతగా అభ్యాసమైన జనాంత సేవలో మొదటి దాని ఆకర్ష కొంత పుట్టుకుంది.
ఆస్కోట ప్రయాణం మొదలు అమెరికన్లు వెళ్ళిపోయేంత వరకు నేను ఏ పుస్తకం చదవల. ఇమాన్యుయల్ కాంట్ గురించి, ఆయన గారి శుద్ధ హేతువు గురించి నిశితంగా నేను చేస్తున్న అధ్యయనం ఆగిపోయి, ఇమాన్యుయల్ కాంట్ మీద నేను దాదాపు 50 ఎపిసోడ్లు వ్యాసాలు రాశా. మా దీనిలోనే మా బ్లాగ్ సరస భారతిలో. ఇది చాలా జటిల విషయం. ఆగిపోయిన దాన్ని మళ్ళీ సాగించాలంటే ఏదో బరువుగా ఉంది. ఎంతో సాహసం తెచ్చుకొని మళ్ళీ దానిలో చొప్పించాను మస్తిష్క. ఈ జర్మన్ తాత్వికుని ఫ్రెంచి తాత్వికుడైన బెర్గ్సన్కు ఎంతో తారదం. ప్యూర్ రీజన్ అని కాంట్ అంటూ ఉంటే, ఇన్ట్యూషన్ అని బెర్గ్సన్ అంటారు. శుద్ధమైన బుద్ధి ప్రధానమంటాడు కాంట్. విశుద్ధమైన బోధి ఇన్ట్యూషన్ ప్రధానమంటాడు బెర్గ్సన్. ఈ ఇన్ట్యూషనే భారతీయ వేదాంతాలలో అపరోక్ష అనుభూతి అని. ఈ శాస్త్రీయ అధ్యయనంలో తలనొప్పి వచ్చినప్పుడల్లా బెంగాలీ మాసపత్రికలో చిత్రాలు చూడటం, కథానికలు, నాటికలు, కవితలు చదవటం అనే చికిత్స ద్వారా తలనొప్పిని పోగొట్టుకుని, ఇవి కాక వర్డ్స్వర్త్ రచించినటువంటి నిసర్గ కవితలు చదువుతుంటే ఎంతో ఆనందం కలిగి, whose dwellings ye the setting sun and the round ocean and the living light and the blue sky and the mind of man, a motion and a spirit that impels all thinking things, all objects of all thought, and rolls through all things. ఇది ఎంతో సంతోషాన్ని ఇచ్చిన కవిత. ఇటువంటివన్నీ కూడా సంతోషాన్ని ఇవ్వకుండా సమ్మె చేస్తే పుస్తకాలు వదిలేసి కింద లోయ దగ్గర పిట్టగోడ మీద కూర్చొని విశేల నీలాకాశంలో పురాణ తెల్లగా ప్రకాశిస్తున్న హిమశిఖరాలు వీక్షించేవాడు. ఈ బయటి ప్రపంచమంతా కూడా ఆనంద ఇవ్వజాలని సమయంలో నా అంతర్జగత్తులో చూసుకొని ఆనందించేవాడిని. జగత్తు నన్నెప్పుడు మోసగించలా ఆనందం ఇవ్వప్పుడు. రేపు 30 ప్రసిద్ధ చిత్రకారుడు హల్దార్ అనే ఆయనతో పరిచయం.